హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి, మా ఇన్విటేషన్ని మన్నిచ్చి ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ మై ఫస్ట్ టైం అండి ఇట్లా మాట్లాడడం, సో ప్లీజ్ ఇదంతా లైక్ ప్లీజ్ బేర్ విత్ మీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు లైక్ వీ విల్ బీ సీయింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండి. అంటే కొత్త కొత్త మూవీస్ చాలా చూస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాము. ఈ మూవీస్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఓటీటీలో అరే ఈ సినిమా చాలా బాగుంది ఓటీటీలో, బట్ మన థియేటర్లో చూడలేకపోయినామే ఇలా అలా అనిపిస్తుంటుందండి. బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు, మాకు ఎట్లా తెలియదు, కానీ లైక్ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫర్గెట్ దిస్ డే అండి. ఐ విల్ బి వెరీ మచ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు యూ అండి. అక్కడి నుండి బయలుదేరిన రాకెట్ ఎవ్రీ అట్మాస్ఫియర్ దాటేటప్పుడు ఎవ్రీ ప్లేస్లో అండి మన ఫిల్మ్ ఫ్యామిలీలో లైక్ దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, కిరణ్ బౌరం గారు కావచ్చు, రానా గారు కావచ్చు, అనిల్ రావుపూడి గారు కావచ్చు, వెంకట్ కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ గేవ్ ద బూస్ట్ టు ఇట్ అండి. అక్కడ ఒకసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ లైక్ నౌ దే ఆర్ షేరింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ ఆది గారు హ్యాస్ బీన్ గెటింగ్ సో మెనీ కాల్స్. హీ సో బిజీ దట్ ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అటు అవతల లైన్లో, బీట్ ఫ్యాన్స్ కావచ్చు, బీట్ ఫిల్మ్ సైడ్ సర్కిల్ కావచ్చు, ఇలా ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ యునానిమస్లీ ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ద హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి ఫర్ దట్ థింగ్. దెన్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలండి. బేసిక్గా వితౌట్ హిస్ వాయిస్, లైక్ ఈ వాయిస్ ముందు మనము ఒక ట్రాక్ చెప్పించి పెట్టుకుంటాం ముందర ట్రైలర్లోకి, బట్ దానికి సాయి కుమార్ గారు చెప్పిన తర్వాత ఇట్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఒకేసారిగా అట్లా పైకి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి అలా వెళ్ళింది. And in the movie also, and like this movie, as you would have seen it, it is happening in 1980s, and there is a flashback which happens in 10,000 years back. So Sai Kumar garu voice over to beautiful deento jarugutundandi, and it's definitely a theatrical experience andi. So this movie, what we are trying to do is, as a team, we are trying to give you that experience andi. Technically it's a very strong movie, so meer theater lo undedappudu you will forget that you are in theater and you will get immersed into the movie so much that you will definitely feel the empathy towards every character, every twists or turns, everything you will be feeling that. So definitely it's a theatrical experience andi. So please theater lo watch cheyandi movie ni. So coming to the Adi garu andi, he is like ఎట్లా చెప్పాలంటే అండి, లైక్ ఇనిషియలీ లైక్ నా ఫస్ట్ మూవీ ఇట్ వాల్ డెబ్యూ చేసినప్పుడు ఇట్ వాస్ ఆల్ న్యూ కమర్స్ అండి ఫస్ట్ మూవీ. సో దిస్ మూవీ లైక్ ఐఎమ్ డూయింగ్ విత్ ఆల్ నోన్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆది గారికి నేను స్టోరీ చెప్పి ఆది గారు ఓకే అన్నారు, అంతా అయిన తర్వాత ఐ వాస్ బిట్ స్కెప్టికల్, అంటే ఎలా ఉంటుందో, ఐ వాస్ బిట్ నర్వస్ ఇన్ ద షూట్ ఎలా ఉంటుందండి. బట్ హీ వాస్ టూ సపోర్టివ్ అండి. లైక్ హీఈస్ బేసికలీ ఏ డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్ అని చెప్పాలండి. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద షూట్. ఓకే లైక్ డోంట్ వరీ, ఇది ఇంకోసారి చేద్దామా, ఎట్లా చేద్దాం, ఓకే నీకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఐ యూస్ టు గెట్ బ్యాక్, ఓకే మళ్ళీ రీటేక్స్. సమ్ టైమ్స్ యూస్ టు డూ రీటేక్స్ లైక్ 20 times 25 times ఆల్సో. సో మళ్ళీ ఎన్నిసార్లు అయితే బాగుంటుందా బాగోదా అనేసి ఐ యూస్ టు, అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయితే నా ఫేస్ చూడంగానే సార్ 20 times రీటేక్స్ చేశాం సార్. రీటేక్స్ దట్ ఫైట్ ఇంద్రనీల్ గారితో అయితే ఆల్మోస్ట్ లైక్ 32 times జరిగింది ఆ ఎపిసోడ్ది. ఫోకస్ వెళ్తుంది నైట్ ఏదో అవుతుంది. సో హీ వాస్ సో టైర్డ్, బట్ అగైన్ వీ డిడ్ ఇట్ అండి. సో ఆల్ ది యాక్టర్స్ అండి, బీట్ రవివర్మ గారు కావచ్చు, మధునందన్ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, ఎవ్రీవన్, శివకార్తిక్, శ్వాసిక, హర్షవర్ధన్ గారు, శైలజా ప్రియ గారు, ఎవ్రీ వన్ గుడ్ టెరిఫిక్ జాబ్ అండి. ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ అండి, యూ విల్ ఫీల్ దట్ క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు అర్చన అండి, నేను ఎవరికి చెప్పలేదండి మాట్లాడద్దని చెప్పేసి, దే ఆర్ జస్ట్ పుల్లింగ్ హర్ లెగ్ అండ్ మై లెగ్ యాక్చువల్గా. సో షీ డిడ్ హర్ రోల్ ఈస్ లైక్ నార్మల్ రెగ్యులర్ తెలుగు మూవీస్లో లాగా, అంటే లైక్ ఐఎమ్ నాట్, అంటే తెలుగు మూవీస్ అట్లా ఉండకూడదని కాదండి. ఐ ఆల్సో ఎంజాయ్ మసాలా మూవీస్. బీసీలో ఐ యూస్ టు లైక్ విజిల్ అండ్ డూ ద థింగ్స్ అండి. మేము తిరుపతి నాది, సో ఆ తిరుపతిలో ఫ్యాన్ షోకి వెళ్ళామంటే ఐ యూస్ టు లైక్ షౌట్ ఫర్ దట్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ
it's like she's also part of the story. So she did a very cute character who travels along with the hero, and she also works towards the like towards the progress of the story. So her character is very good, and so I'm feeling every character will be remembered once you watch the movie. Now మూవీ అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ అనుకుంటే అయిపోదండి మూవీ. బేసిక్లీ ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో ఇట్స్ లైక్ ఎ టీమ్ వర్క్. సో బేసిక్లీ ఐ షుడ్ పర్టికులర్లీ టెల్ యూ అబౌట్ మై టీమ్ అండి. లైక్ టెక్నికలీ ఎవ్రీ వన్ ఓన్డ్ ఇట్ అప్ అండ్ దే గేవ్ దేర్ బ్లడ్ ఫర్ ఇట్ అండి. బేసిక్గా అంటే హార్ట్ఫుల్గా ఎవ్రీ వన్ ఓన్ చేసుకున్నారు. సో మా డిఓపి ప్రవీణ్ బంగారి కావచ్చు, లేదా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. సో నేను ఎప్పుడైనా మ్యూజిక్ ఓకే అంటే ఈరోజు నేను ఓకే అని చెప్పుకుంటాను మ్యూజిక్ని. దెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ 3 days or 4 days, హీ విల్ హావ్ డిలీటెడ్ దట్ మ్యూజిక్, టెల్లింగ్ సార్ లేదు సార్ ఇంకేదో చేద్దామని. దెన్ అగైన్ హీ స్పెండ్ సమ్ మోర్ టైమ్. ఈవెన్ ఫర్ ది ట్రైలర్ మ్యూజిక్ అయితే లైక్ ఈ ట్రైలర్ రిలీజ్కి ఒక 3 days ముందు అయితే లైక్ డే అండ్ నైట్ ఒక 3-4 nights నేను అలానే కూర్చోబెట్టాడు. ఐ వాస్ సేయింగ్ ఓకే ఇది బాగుందని అంటే లేదు సార్ ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం, ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం. యాజ్ యూ సెడ్ అండి, హిస్ వోకల్స్ అండ్ దట్ స్పాంటేనిటీ ఉంటుంది కదండి, దే ఆర్ లైక్ ఆ లాస్ట్ మూమెంట్ అడిషన్స్. ఈవెన్ ఆది గారు వాస్ దేర్ విత్ అస్ ఫర్ ద హోల్ నైట్ ఫర్ ద మిక్సింగ్ దట్ డే. లైక్ టుమారో రిలీజ్ అవుతుందండి, ఈరోజు నైట్ ఆల్రెడీ మిక్సింగ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని కూర్చొని మళ్ళీ. సో శ్రీచరణ్ హీ డజంట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్ అండి. సో ప్రవీణ్ బంగారి ఈజ్ ద డిఓపి అండి. హీ డిడ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. విత్ వాట్ ఎవర్ ద రిసోర్సెస్ వీ హ్యాడ్, హీ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ అండి. దెన్ మూర్తి గారు హీ డిడ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ అండి. సో హీ డిడ్ స్కెచెస్ ఫర్ అస్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ లాస్ట్లో హీరో గారు వస్తున్న ఆ కేవ్ అవి చూసినా సరే, ఉల్కా కావచ్చు, హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆ కలర్ థీమ్లో ఉండేదానికోసం చాలా కష్టపడ్డారండి. మెయిన్గా ఈ ఫిల్మ్లో ఇంకొకరు రాజ్ కుమార్ అండి, హీఈస్ ద ఫైట్ మాస్టర్, మాకు ఫైట్ కొరియోగ్రాఫరు. ఇతను రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వర్క్ చేశారండి. లైక్ హీ హాస్ బీన్ వర్కింగ్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 15-20 years. సో మా ఎడిటర్ శ్రవణ్ గారు, హీ వాస్ సీయింగ్ ద కట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అని అడిగాడండి. ఎందుకు అడుగుతున్నామంటే దెర్ ఈస్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిస్ fights. It's not like regular fights లాగా కాకుండా like a lot of storytelling is there inside that fights. So he blended that emotion and everything, and whatever the visualization I wanted, he ముందుగా దాన్ని వర్క్ చేసుకొని తీసుకొచ్చి అది చేసి he did a very good job. And then the sound designer, his name is Siddharth andi. He is from Kerala actually. He's like he worked for quite a few films like OG అన్నిటికీ వర్క్ చేశాడండి అతను. సో అతను సౌండ్ డిజైన్ లైక్ యూజువలీ డైరెక్టర్ హ్యాస్ టు టెల్ ఓకే ఇక్కడ ఈ సౌండ్ పెడదామా, ఇక్కడ ఇది పెడదామా, బికాస్ దిస్ మూవీ ఈస్ మోర్ ఇన్ టు దట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మోడ్ వేర్ ఐ వాంటెడ్ ద సౌండ్ టు బి మోర్. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఫ్రేమ్ 1 నుండి ఫ్రేమ్ లాస్ట్ వరకు మ్యూజిక్ ఉండాలని కాదు, లైక్ ఒక సౌండ్ డిజైన్ ఉండాలని చెప్పేసి. సో హీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్ మీ విత్ దిస్ డిజైన్ బేసిక్లీ. దెన్ ఫైనలీ అండి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. ఏ సెట్కి వెళ్ళినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ది పీపుల్ లైక్ హూ సఫర్ ఏ లాట్. ఎందుకంటే మేము షూట్ చేసినంత కంప్లీట్ నైట్స్, డిసెంబర్ చలి, దీంట్లో 300 members అలా జూనియర్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేసి అంతా చేసి దట్ ఈస్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. సురేష్ కావచ్చు, మనీష్, వినోద్, కృష్ణ, విక్కీ, కార్తిక్, దీపు అండ్ శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, ఎవ్రీవన్, ఎవరి పేరును మర్చిపోయింటే క్షమించండి. సో ఎవ్రీవన్ డిడ్ ఏ సార్ ఫస్ట్ టైం కదా సార్. దెన్ టెరిఫిక్ జాబ్ అండి. దెన్ మా ప్రొడ్యూసర్స్ అండి రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు. వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి. దే ఆర్ కైండ్ ఆఫ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి, హూ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ దే వాంట్ ఇట్ టు బి డన్ కరెక్ట్లీ. అంటే సమ్ టైమ్స్ బడ్జెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ఎందుకు లేండి ఇంకా ఇది అంటే బడ్జెట్ మేము వేసుకున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయింది, బడ్జెట్ కొంచెం పెరిగింది, సెకండ్ షెడ్యూల్ అప్పుడు వద్దులేండి తగ్గించుకుందాం పర్లేదని. ఐ వాస్ లైక్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్. దే వర్ లైక్ నువ్వు ఏం చెప్పినావో నాకు అది తీసుకురా స్క్రీన్ మీద, యూ డోంట్ వరీ అబౌట్ దట్, దట్ ఈస్ అవర్ హెడ్ ఏక్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దే బోత్ ఆర్ వెరీ గుడ్ టెరిఫిక్ ప్రొడ్యూసర్స్ అండి. ఐఎమ్ ప్రెటీ షూర్ షైనింగ్ పిక్చర్స్ ఇది 100 కోట్లు 200 కోట్లు చేసే ప్రాజెక్టులు చేసే ప్రొడక్షన్ హౌస్ అవుతుంది నేను చెప్పను కానీ అండి. దే విల్ బికమ్ ఏ ప్రొడక్షన్ హౌస్ హూ విల్ డెఫినెట్లీ టెల్ డిఫరెంట్ స్టోరీస్.
సో ఒక యూనిక్గా డిఫరెంట్ స్టోరీస్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుండి వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు. ఐ థింక్ మొత్తం క్రెడిట్స్ లో వచ్చే పేర్లన్నీ వచ్చేసాయండి, నో ప్రాబ్లం, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ. సారీ అండ్ బోర్ కొట్టించండి, క్షమించండి. యా ప్లీజ్ చెప్పండి. అండ్ మీడియా వాళ్ళు కూడా అండి, లైక్ ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, లైక్ మీ ఇంట్లో వాళ్ళలాగా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ టు ఎవ్రీ వన్ అండి, December 25th వీఆర్ రిలీజింగ్ ద మూవీ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ బిగ్ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.